అందరికీ శుభాభినందనలు. మనం ఈ రాసుల్లో 3వ రాశి అయిన మిథున రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరంలో 2వ మాసమైనటువంటి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉందో ఇప్పుడు గ్రహస్థితులు గమనిద్దాం. సహజంగా కూడా ఈ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోందంటే, మనం మాట్లాడబోయే మిథున రాశికి నక్షత్రాలు మీకు తెలుసు. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర మొత్తం 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశి కింద వస్తారు. మరి ఫిబ్రవరి నెలలో మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోందయా అంటే, గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. వీటన్నిటినీ ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి ఒక రోలర్ కోస్టర్ లాగా కొద్దిగా అప్ అండ్ డౌన్స్గా ఉన్నట్టుగానే ఉంటుంది. మీరు చేసే అంటే ఈ విచిత్రమైన అనుభూతి కలిగే విధంగా అంటే ఏంటంటే, కొద్దిగా జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయని సహజమే కదా. అయినప్పటికీ కూడా సరిగ్గా ఒకవైపు ఎంతో సంతోషాన్ని, మరోవైపు ఏదో తెలియని చిన్న బాధని, ఆందోళనని, ఇలా రెండు అనే భావాలు ఈ నెలలో మీకు స్పెసిఫిక్గా ఏంటంటే, అది పాజిటివ్గా ఆలోచించేవాడికి చాలా బాగుంది కదా అనిపిస్తుంది. నెగిటివ్గా ఆలోచించేవాడికి ఏంటి ఇబ్బందిగా ఉందనిపించేటువంటి డ్యూయల్గా ఉంటుంది ఈ నెలలో. ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అలాగే శుభకార్యాలకి వ్యయం చేస్తారు. అంటే పాజిటివ్గా ఆలోచించేవాడు శుభకార్యాలు పాజిటివ్గా తీసుకుంటాడు. వ్యక్తిని ఎక్స్పెండిచర్ని ఆలోచించేవాడు నెగిటివ్గా ఆలోచిస్తాడు. అంటే బహుశా ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న వివాహ ప్రయత్నాలు కానీ, పెళ్లి ప్రయత్నాలు కానీ, గృహ సంబంధమైన విషయాలు కానీ, ఏమన్నా కొనుక్కునేటువంటివి కానీ, చిన్న చిన్న అనుకోకుండా అన్నప్రాసన, నామకరణం లాంటివంటి బంధువుల్లో జరగటం వల్ల కానీ, మీకు కుటుంబంలో పరివారంతో అందరూ కలిసి హాజరయ్యేటువంటి ఫంక్షన్స్ రావటము, అనుకోకుండా శుభకార్యాలకు వెళ్ళటం వల్ల ఖర్చు అధికమవుతుంది. ఖర్చు వృధా మాత్రం కాదు, మీ గౌరవాన్ని పెంచుతుంది, మీ సంతోషాన్ని ఇస్తుంది, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ జీవిత భాగస్వామి కోసం ఉపయోగించబడుతుంది. అలాగే మీ డబ్బును వెచ్చించడం మాత్రమే కాకుండా మనసులో ఆనందాన్ని కలిగించేటువంటి ఖర్చుగా ఇది ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే, సహజంగా మనం ఆలోచించినప్పుడు వృత్తి ఉద్యోగాల విషయాల్లో మనకి ఈ ఎఫర్ట్ చేస్తామంటే, మనం పెట్టేటువంటి పెట్టుబడి ఫలప్రదం అవుతుంది. పెట్టుబడి ఎక్స్పెండిచర్ ఎక్సెస్ అవుతుంది. మీరు చేసే చోట మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అధికారుల వలన మాన్యత కలుగుతుంది. మీరు పడిన కష్టాన్ని ఎవరు గుర్తించలేదనుకోవద్దు. మీ అధికారులు మీ పనిని గమనించి మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకునే అవకాశం కలుగుతుంది. ప్రమోషన్ల రూపంలో కానీ, శాలరీ హైక్ కావటం కానీ, ఒక ఐడెంటిఫై చేసే అప్రిషియేషన్ కానీ మీకు కలుగుతుంది. వృత్తిపరంగా చూస్తే మీకు ఎంతో ఒక రకమైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. సామాన్య ధనలాభాలు ఉంటాయి. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారని కాదు. అలాగే మీ ఖర్చులకు ఏమాత్రం లోటు లేకుండా అడక్వేట్గా ఉంటుంది. ఎవరి దగ్గర చెయ్యి చాసాల్సిన అవసరం అయితే నెలలో ఉండదు. అయితే ఒక చిన్న మెలిక ఏమిటంటే, బయట ప్రపంచానికి మీరు చాలా సంతోషంగా, ఉల్లాసంగా, కుటుంబంలో వేడుకలతో పాల్గొంటూ విజయాలు సాధిస్తున్నట్టుగా ఎక్స్పోజ్ అవుతుంది. మీ లోపల మాత్రం ఈ గ్రహస్థితి ఏంటంటే, తెలియని మానసిక అసంతృప్తి, ఏదో వింత అంటే ఒక రకమైన గిలి ఏదో మెదులుతున్నట్టుగా అనిపిస్తుంది ఎక్కడో దేని గురించో. బహుశా పిల్లల భవిష్యత్తు గురించి అయి ఉండవచ్చు, సహోద్యోగులతో కాంపిటీషన్ అయి ఉండొచ్చు. బట్ దేని గురించి అతిగా ఆలోచించబాక. సమస్యలను భూతద్దంలో పెట్టి చూడటం కొద్దిగా తగ్గించండి. దీన్ని సీరియస్గా తీసుకోండి. అనవసరమైన ఆలోచనలకు కళ్ళెం వేసేయండి. ముఖ్యంగా రాత్రిపూట నిద్రపోవటానికి ముందు అసలు ఈ అనవసరమైన ఆలోచనలతో ఎక్కువ సమయం గడిచిపోకుండా ఆపండి. ప్రశాంతమైన చిత్తనతో దేవుని స్మరించుకుంటూ కాసేపు మౌనంగా కూర్చుని మెడిటేషన్ చేసుకుని చక్కగా నిద్రపోండి. మీలోని ఆందోళన తగ్గి ఒక క్లారిటీ వస్తుంది ఉదయం లేచేటప్పటికి.
మీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే స్త్రీ సౌఖ్యం కలుగుతుంది, వివాహ బంధాలు కుదిరే అవకాశం ఉంది. అనుకోకుండా ఆ భాగ్యం మిమ్మల్ని వరిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా కూడా ఒక రకమైన సపోర్ట్ అయితే వస్తుంది. ప్రతిదాన్ని మీ స్పౌస్తో చర్చించడం, వారిచ్చే సలహాలు మీకు కొండంత అండగా నిలుస్తాయి అనేది గుర్తు పెట్టుకుని మనుషులుకోండి. దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉందని చెప్పక తప్పదు. అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవటం కావచ్చు, తీర్థయాత్రలకు వెళ్ళటం కావచ్చు, మీ మనసులోని అలజడి తగ్గించడానికి ప్రయాణం ఉపయోగపడుతుంది. ఇక సంతాన విషయంలో సంతాన సౌఖ్యము, మనోల్లాసము సూచిస్తోంది. మీ పిల్లల చదువులో కానీ, ఆటపాటల్లో కానీ, వారి ఉద్యోగాల్లో కానీ, వారు సాధించిన ప్రోగ్రెస్లో కానీ, లేదా అవార్డ్స్ వల్ల వారు కానీ మీరు మురిసిపోతారు. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. కానీ వారిని ఎక్కువ గారాబం చేయవాక. ఈ నెల మీకు సామాన్యంగా ఉంది. అలాగని వ్యాపారంలో ఒక మోస్తరుగానే ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే చక్కగా కొత్త బట్టలు కొనుక్కోవడానికి, కొత్త వెంచర్స్లో అడుగు పెట్టడానికి, కొత్త విజిటింగ్స్ చేయడానికి మాత్రం చాలా అనుకూలంగా ఉన్నది. అంటే విస్తరణ, ఎస్టాబ్లిష్మెంట్ చేయటానికి, ఎక్స్పాండ్ చేయటానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ గత కొంతకాలంగా ఏదైతే పదవీ గండాలు విమర్శలు ఉంటే, ఏవైతే మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారో ఆ ఒత్తిడి అయితే తగ్గుతుంది, కానీ నిజంగా క్లియర్ అయింది అనే ఒక వెలితి మీలో ఉండిపోతుంది. అంటే అకారణ కలహాలు వచ్చే అవకాశం ఉంది. దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ దట్ స్ప్లిట్, బట్ మీరు థింక్ చేస్తూ ఉంటారు దాని గురించి. కనుక ఏంటంటే ఇక్కడ మార్చుకోవలసినది మీ మానసిక పరిపక్వత. మౌనంగా ఉండడండి, ఎక్కువ థింక్ చేయబాకండి, లీవ్ ఇట్ అనే విధంగా వెళితే మీకు సుఖంగా ఉంటుంది. ఈ నెలలో మీ రాశి వారికి ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని ఆశ్రయించటమే మార్గం. వీలైతే ప్రతి సోమవారము చక్కగా నక్తం చేయటం అలవాటు చేసుకోండి. చక్కగా శివరాత్రికి జాగరణ, మీ శరీరం సహకరించినంత వరకు ఖచ్చితంగా ఆ రోజు జాగరణ చేయండి. ఈరోజు రాత్రి ఓం నమః శివాయ అనే పంచాక్షరాన్ని సహస్రం తగ్గకుండా జపం చేయండి. అది కూడా దేవాలయ ప్రాంగణంలో కూర్చొని చేయగలిగితే అన్ని భయాలు, ఆందోళనలు ఒక్కసారిగా పటాపంచలైపోతాయి శివానుగ్రహం వల్ల. అలాగే అకారణ కలహాల నుండి, గొడవల నుండి బయటపడటానికి మంగళవారం నాడు పూజ సంబంధమైన పూజ చేయటం కానీ, వీలైతే చక్కగా కందులు ఎవరికైనా దానం చేయటం వల్ల కూడా మీకు ఉపశమనం కలుగుతుంది. అవసరమైన వారికి, నీడున్న వారికి చక్కగా ఇవ్వండి. అలాగే లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారాల్లో అమ్మని పూజించండి, లేదా అమ్మవారిని పూజించండి. చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ శ్రద్ధగా కనుక నేను చెప్పినటువంటి చిన్న రెమెడీస్ ఏవి పెద్దగా ఖర్చు పెట్టాల్సినవి కాదు, ఇవి చేసుకుంటే ఎలాంటి ఆందోళనలైనా సరే దైవ బలం మీకు తోడుగా ఉన్నప్పుడు మీరు అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశము శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అనే విధంగా, సర్వే జనా సుఖినో భవ అనే విధంగా మీకు పాజిటివ్ యాటిట్యూడ్ లైన్ ముందుకెళ్తుంది. మీరు అందులో మిథున రాశి వారు చక్కగా సమయాన్ని, సమయస్ఫూర్తిగా స్పాంటనిటీ ఉన్న వ్యక్తిత్వం మీకు సహజంగా మిథున రాశి వారికి ఉంటుంది. కాబట్టి దాన్ని చక్కగా షార్ప్ పెట్టి సమయస్ఫూర్తిగా మాట్లాడటం వల్ల చాలా వరకు ఈ మాసం ఒక అద్భుతంగా మిగిలిపోయే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు, శుభాభినందనలు.